విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మరి ఈ భగవంతుడికి ప్రతిరూపమైనటువంటి రుద్రాక్షల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆధ్యాత్మికతతో నిండిపోయి ఉండేటువంటి భారతీయ హృదయానికి రుద్రాక్షకి అవినాభావ సంబంధం ఉంది. శివుడి అక్షులు అంటే ఏంటి? కళ్ళ నుంచి జాలివారినటువంటి నీటి బిందువులు భూమి మీద జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారి వాటికి కాసిన కాయల్ని మనం రుద్రాక్షలు అంటాం. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు, ఇప్పటికీ గురువులు, స్వామీజీలు, బ్రాహ్మణులు, పూజారులు, దైవజ్ఞులు వంటి వాళ్ళు అందరూ కూడా ఈ రుద్రాక్షలను ధరిస్తూ ఉంటారు. అంతేకాకుండా పూజా గదుల్లో కూడా వీటిని పెట్టి మనం పూజ చేస్తూ ఉంటాము. జపతపాలకు వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. రుద్రాక్షలు అత్యంత శక్తివంతమైనవని, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపైన పడదని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే చాలా అరుదుగా లభించేటువంటి రుద్రాక్షలు అంటే ఎవరికైనా కూడా ఆరాటంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు పడుతున్న వాళ్ళు, వ్యాపార పరంగా కలిసి రాని వాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు, అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఆశించే వాళ్ళు కూడా ముందు చూపుగా ఈ రుద్రాక్షలను ధరిస్తూ ఉంటారు. భక్తులను అనుగ్రహించేందుకు రుద్రాక్ష స్థావరాలే అవతరించాయని చెప్పొచ్చు. వీటిని ధరించిన భక్తులు ఏ రోజు చేసిన పాపాలు ఆ రోజే నశింపజేస్తాడని నమ్ముతారు. రుద్రాక్షల్ని దర్శించడం వల్ల ఏంటంటే 1,00,000 జన్మల పుణ్యం ధరించడం వలన 1,00,000 జన్మల పుణ్యం లభిస్తుంది. జాబాలోపనిషత్తులో చెప్పబడింది. రుద్రాక్షల్ని ధరిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి, సర్వ సుఖాలు సంప్రాప్తిస్తాయి, సకల సంపదలు అనగూడుతాయి అని స్కాంద పురాణంలో చెప్పబడింది. అసలు రుద్రాక్షకి ఆ పేరు ఎలా వచ్చింది? రుద్రుడు అంటే శివుడు. రాక్షసులతో పోరాడి పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినప్పుడు జాలువారినటువంటి కన్నీరు చుక్కలు భూమిపై పడి చెట్లుగా మొలిచాయి. వాటి నుండే జన్మించినవే ఈ రుద్రాక్షలు. రుద్రాక్ష అంటే రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్థం. శ్రీశైల క్షేత్రం తూర్పు ద్వారం పైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడి త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలం అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఉసిరికాయ అంత పరిణామం ఉన్నవి ఉత్తమమైనవి అనమాట. రేగు పండంత పరిమాణం ఉన్నవి మధ్యమం, శనగ గింజ అంత పరిణామం ఉన్నవి అధమం అనమాట. అలా కాబట్టి రుద్రాక్షల్ని ధరించే సమయంలో వాటి పరిణామం కూడా చాలా ముఖ్యమే. రుద్రాక్షలు రకరకాల పరిమాణాల్లో ఉన్నట్లే రకరకాల రంగుల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా తెలుపు, తేనె రంగు, నలుపు, బ్రౌన్ కలరు ఇలా లభిస్తూ ఉంటాయి. సాధారణంగా తేనె రంగుల రుద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి. రుద్రాక్షల్లో వివిధ ముఖాలు కలిగినవి కూడా లభ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలు ఉండేటువంటి రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో చెప్పబడింది. పండితులు మాత్రం 21 ముఖాలు ఉన్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెప్తారు. మొత్తం మీద పరిశీలిస్తే కనుక 14 ముఖాలు ఉన్న రుద్రాక్షలు మాత్రమే ప్రస్తుతం మనకు లభిస్తున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఏకముఖి రుద్రాక్ష గురించి చూసినట్టయితే ఏకముఖి రుద్రాక్ష శివుడి ప్రతిరూపం అని చెప్పొచ్చు. శివుడిని త్రినేత్రంగా ఓంకారం రూపంగా నమ్ముతూ ఉంటారు. అది ధరించిన వ్యక్తికి ఓంకార జ్ఞానము, అలాగే వికాసము, జ్ఞాన సమృద్ధి, సంపద ఇవన్నీ కూడా చేకూరుతాయి. ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర తత్వానికి సంకేతం. శివపార్వతి రూపంగా కూడా నమ్ముతూ ఉంటారు. దీన్ని ధరించడం వల్ల ఏంటి అంటే కుండలిని శక్తి పెరుగుతుంది. త్రిముఖి రుద్రాక్షల్ని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతూ ఉంటారు. ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికి, అభ్యుదయానికి కూడా ఉపకరిస్తుంది. చతుర్ముఖి 4 వేదాల స్వరూపం. ఇది బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. పాలలో వేసి తాగితే మానసిక వ్యాధులు దూరం అవుతాయి. విద్యార్థులకు కూడా చాలా మంచిగా ఉపకారం ఉంటుంది. పంచముఖి రుద్రాక్ష పంచభూత స్వరూపం. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇది పాము కాటు నుంచి రక్షణ కలిగిస్తుంది. అంతేకాకుండా శత్రువులను సులభంగా సంహరిస్తుంది అన్నమాట, జయించవచ్చు మనం. షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుడికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా వంటి వ్యాధులను దూరం అవుతాయి. సప్తమిముఖి రుద్రాక్ష కామధేనుకి ప్రతీక. అకాల మరణం సంభవించదు అని నమ్ముతూ ఉంటారు. అష్టముఖి రుద్రాక్ష వినాయకుడికి ప్రతీక. కుండలిని శక్తి పెరుగుతుంది. నవముఖి రుద్రాక్ష నవగ్రహ స్వరూపం. ఇది భైరవుడికి ప్రతీక. నేను ఎడమ చేతికి ధరించాలి, దుర్గా ఆరాధకులకు మంచిది. దశముఖి రుద్రాక్ష దశావతార స్వరూపం. ఇది జనార్దనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. మహిళలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ఏకాదశముఖి రుద్రాక్ష ముఖాలు 11 ముఖాలు ఉంటాయి. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది.
ద్వాదశముఖి రుద్రాక్ష 12 ముఖాలతో ఉంటుంది. అది ఆద్యులకు ప్రతీక, గౌరవం పెరుగుతుంది. త్రయోదశిముఖి రుద్రాక్ష, ఈ త్రయోదశిముఖి రుద్రాక్ష కామధేనుకి, కార్తికేయుడికి ప్రతీక. పాలలో వేసే పాలను తాగితే అన్నం పెరుగుతుంది. చతుర్దశముఖి రుద్రాక్ష 14 ముఖాల రుద్రాక్ష. ఉపనిషత్తుల ప్రకారము ఇది పరమశివుడి కన్ను అన్నమాట. పంచదశముఖి రుద్రాక్ష, రుద్రాక్ష పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకి చాలా ఉపకరిస్తుంది. షోడశముఖి రుద్రాక్ష 16 ముఖాలు కలిది, ఇది కల్పి మారుడికి ప్రతీక. సప్తదశముఖి రుద్రాక్ష, దీనివల్ల ఏంటంటే ఆర్థిక సంపద కలుగుతుంది. అష్టాదశముఖి రుద్రాక్ష 18 ముఖాలు కలిగి ఉంటుంది, ఇది భూమికి తార్కాణం. ఏకోన్న వింశతిముఖి 19 ముఖాలు కలిగి ఉంటుంది, సాక్షాత్తు నారాయణుడికి సంకేతం. వింశతిముఖి రుద్రాక్ష 20 ముఖాలు కలిగి ఉంటుంది, సృష్టికర్త బ్రహ్మకు సంకేతం. ఏకవింశతిముఖి రుద్రాక్ష 21 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష, ఇది కుబేరుడికి ప్రతీక. అత్యంత అరుదైన రుద్రాక్ష 21 ముఖాలు కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను కనుక ధరిస్తే దీన్ని ఇంద్రమాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యం ఏది ఉండదు. అంతేకాకుండా జ్ఞాన సమృద్ధి సంపద చేకూరుతుంది. రుద్రాక్షమాలను ధరించే వాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి? రుద్రాక్షమాలను ఉంగరంగా ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. స్త్రీలు ఋతుక్రమంలో రుద్రాక్షమాలను ధరించకూడదు. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరు రుద్రాక్షమాలని మరొకరు ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు. రుద్రాక్షమాలని ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. రుద్రాక్షమాలను ధరించి శ్మశానానికి వెళ్ళకూడదు. మరి రుద్రాక్షల్ని ఎప్పుడు ఎలా ధరించాలి? సోమవారం కానీ, పుష్యమి నక్షత్రం నాడు కానీ, ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షల్ని శుద్ధి చేసి శివ పూజ చేసి ఆ తర్వాత రుద్రాక్షల్ని ధరించాలి. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి, మాస శివరాత్రి ఇవన్నీ కూడా శివుడికి ప్రీతికరమైన రోజులు. ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం శుభకరం. వీటిని బంగారము, వెండి, రాగి తీగలతో కానీ, సిల్క్ దారంతో కానీ గూర్చి బంధించాలి. రుద్రాక్షను ధరించే ముందు ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సంవత్సరానికి ఒక్కసారైన మాలను మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయడం శుభకరం. వీలైనంత వరకు శివరాత్రి చేయడం మంచిది. రుద్రాక్షలు ధరించిన వాళ్ళు ధూమపానం, మద్యపానం, అలాగే మాంసాహారం, వెల్లుల్లి వీటన్నిటికీ దూరంగా ఉండాలి. సరైన ఆకృతి లేని రుద్రాక్షల్ని, ముళ్ళు లేని రుద్రాక్షల్ని, పురుగులు తిని పాడైనటువంటి రుద్రాక్షల్ని ధరించకూడదు.